receive the free gift of salvation. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉచితమైనటువంటి రక్షణ వరము నీవు పొందాలని కోరుతున్నాడు. That's a gift. ఇది ఒక వరము, That's free for you. ఇది నీకు ఉచితము. You need not pay anything for that. దాని కొరకే నువ్వు ఏది చెల్లించాల్సిన పని You లేదు. may be groping in this world, బహుశా ఈ లోకంలో నువ్వు అటు ఇటు తడుములాడుతూ ఉంటున్నావు. living aimlessly. ఏ గురి లేకుండా You జీవిస్తున్నావు. don't know what to do. ఏం చేయాలో నీకు All తోచట్లేదు. your efforts have nullified. నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. All your will has frustrated. నీ ఇష్టము నీ చిత్తం అంతా కూడా All విఫలమైపోయింది. your dreams have shattered. నీ యొక్క కలలన్నీ చెదిరిపోయాయి. You see no future before you. నీ ఎదుట ఏ భవిష్యత్తు నీకు కనబట్లేదు. You are almost broken. నువ్వు పూర్తిగా విరిగిపోయావు. You see there is no way out for you. నీకు ఏమాత్రము బయటపడే మార్గం లేదనిపిస్తుంది. Sometimes you are filled with depression and anxiety. కొన్ని పర్యాయాలు ఎంతో దుఃఖముతోనూ చింత ఆందోళన చేత నింపబడ్డావు. And sometimes you are so tempted by the devil in order to take away your life. కొన్ని పర్యాయాలు శత్రు సాతాను చేత నీ ప్రాణం తీసుకొని ఎంతగానో శోధించబడుతుంటావు. Devil says, why do you live in your life on this earth? కానీ సాతాను నీతో అంటాడు కదా, ఎందుకని ఇక భూమి మీద నువ్వు బ్రతకటమని. You are no use for anybody. నువ్వు ఎవరికి ఏమాత్రం పనికిరావు. And perpetually you are no use for yourself as well. అంతేకాదు నీకు నువ్వే ఏమాత్రం ఉపయోగం లేదు. Then why should you live? అలాంటప్పుడు ఎందుకు You బ్రతకాలంటే became burden for others. ఇతరులకు భారం అయిపోయావు. You became burden for yourself. నీకు నువ్వే భారం అయిపోయావు. You became burden for everybody. నువ్వు ప్రతి వారికి కూడా భారం అయిపోయావు. Why don't you live like that? ఎందుకు ఇలాగ నువ్వు Why జీవిస్తావు? can't you end your life? ఎందుకని నీ యొక్క ప్రాణము నువ్వు తీసుకొని చనిపోవు అని అంటాడు. This is the teaching of devil. ఇది సాతాను యొక్క బోధ. But we want to present the blessed Savior today. అయితే ఇది నాన్న ధన్యకరుడు అంటే రక్షకుణ్ణి మీ ఎదుట చూపించగోరుతుంటున్నాను. That Jesus is right before you. ఆ యేసు ప్రభువారు మీ ఎదుటే ఉన్నాడు. He laid down his life for you so that you may live for him. నీవు ఆయన నిమిత్తమై జీవించేదాని కొరకే తన ప్రాణాన్ని నీ కొరకే పెట్టాడు. You need not die because he died for you. ఆయన నీ కొరకే మరణించాడు కాబట్టి నువ్వు చనిపోవాల్సిన పని లేదు. By his death you can live for him today. కాబట్టి ఆయన యొక్క మరణము ద్వారా నీవు ఆయన కొరకే జీవించగలవు. ఇది నాన్న